హాయ్ అండి. నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా రాగి పిండితో బందోష ఎలా చేసుకుందామో చూద్దాం. రాగి పిండి అనగానే హెల్దీ రెసిపీ అని మనం చాలా రకాల రెసిపీస్ చేస్తూ ఉంటాం కదా. అలా చాలా రకాల రెసిపీ ఈరోజు నేను బందోష ఎలా చేసుకుందామో చూపించబోతున్నానండి. సింపుల్ ప్రాసెస్లో మనం ఎలా చేసుకుందామో చూద్దాం. బందోషతో పాటుగా టమాటో చట్నీ కూడా ఎలా చేసుకుందామో చూద్దాం. మనకు పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండేలాగా ఒక బౌల్ని తీసుకొని ఆ బౌల్లోకి 2 కప్పుల రాగి పిండిని తీసుకుంటున్నానండి. రాగి పిండిని మిల్లుకు పట్టించిన రాగి పిండినైనా వాడొచ్చు, లేదా బయట మార్కెట్లో తెచ్చుకున్న రాగి పిండినైనా వాడుకోవచ్చండి. 1 కప్పు ఉప్మా రవ్వ అండి. దీన్నే బొంబాయి రవ్వ అని కూడా అంటారు. 1 కప్పు ఉప్మా రవ్వ, అలాగే 1 కప్పు వరకు గట్టి పెరుగుని వేసుకుంటున్నానండి. ఈ గట్టి పెరుగు ప్లేస్లో మజ్జిగని కూడా తీసుకోవచ్చు. మజ్జిగ అయితే 2 కప్స్ తీసుకోవాలండి. గట్టి పెరుగు అయితే 1 కప్పు తీసుకున్నా సరిపోతుంది. అలాగే 1 కప్పు వరకు వాటర్ని వేసుకొని మనం పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. వాటర్ మొత్తం ఒకేసారి వేసేయకుండా కొన్ని వేసుకుంటూ మనకు పిండి తిక్కుగా అయ్యేలాగా కలుపుకోవాలండి. నేను మొత్తం 2.5 కప్స్ వరకు వాటర్ని వాడానండి. మీరు వాటర్ మొత్తం ఒకేసారి వేయకుండా కొన్ని వేసుకుంటూ మీకు పిండి ఈ విధంగా లూజ్గా ఉండేలాగా, మరీ తిక్కుగా కాకుండా మరీ లూజ్గా కాకుండా చూసుకోవాలి. ఇలా కలిపేసుకొని మనం ఈ పిండిని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఆలోపు మనము ఈ బందోషలోకి కావలసిన టమాటో చట్నీని రెడీ చేసుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 2 టమాటోలని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే మన టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చిని వాడుతున్నానండి. ఎండుమిర్చి వాడకుండా పచ్చిమిర్చితో చేస్తున్నాను. అలాగే ఫ్రెష్గా ఉన్న కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే వీటిలోకి ఎక్కువ ఆయిల్ వాడకుండా మనం పోపు పెట్టాల్సిన పని లేదండి. అందుకే మనం వీటిలో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఒక 5-6 వెల్లిపాయలను కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం ఈ టమాటో మెత్తపడే వరకు మూతతో కవర్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అండి. మనం ఎక్కువసేపు కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. మనకు టమాటో ఈ విధంగా మెత్తపడిన తర్వాత మూత తీసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని వీటిలోకి 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకొని బాగా కలిపేసుకొని ఆ తర్వాత మనకు కొంచెం టమాటో చట్నీలో పులుపు ఉండడం కోసం ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని ఇలా విడివిడిగా వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే మన టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్ని కూడా వేసుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా బాగా కలిపేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టమాటోని చల్లగైన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ఉండేలాగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకుంటే సరిపోతుందండి. మనం ఈ చట్నీలో ఎలాంటి పోపు చేయాల్సిన అవసరం లేదు. చూసారు కదా, ఈ విధంగా సాఫ్ట్గా మిక్సీ చేసుకొని ఒక బౌల్లో పెట్టేసుకుంటే మనకు టేస్టీగా ఉండే టమాటో చట్నీ రెడీ అయిపోతుంది. చూసారు కదండి, సింపుల్ ప్రాసెస్లో ఈ టమాటో చట్నీ కేవలం 5 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చండి. ఇలా చేసిన టమాటో చట్నీ మనకు బందోషలోకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనకు చట్నీ రెడీ అయిపోయింది కదా. మనం పిండిని 10 మినిట్స్ నానబెట్టుకున్నాం కదా, మన పిండి చక్కగా నానుతుంది. ఇప్పుడు మనం వీటిలోకి కొన్ని వెజిటేబుల్స్ వేసుకుందామండి. 2 మీడియం సైజు ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వీటితో పాటు ఒక మీడియం సైజు క్యారెట్ని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక మీడియం సైజు ఆలూని పొట్టు తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, అలాగే మన టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి, అలాగే వీటిలోకి 1 స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలండి. జీలకర్ర వేయడం వలన మనకు బందోష టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. నేను 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. మనం సాల్ట్ వేసేసుకొని వీటన్నిటిని పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మనకు పిండి ఈ టైంలో కొంచెం తిక్కుగా ఉంది అనిపిస్తుంది, మరొక సగం కప్పు వాటర్ని వేసుకొని పిండిని కొంచెం లూజ్గా ఉండేలాగా చూసుకోవాలండి. మరీ తిక్కుగా ఉందంటే మనకు బందోష కొంచెం గట్టిగా వస్తుంది. అందుకే మనం పిండిని లూజ్గా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వంట సోడాని వేస్తున్నానండి. వంట సోడా వేసేసుకొని బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు మనం దోశని ఎలా రెడీ చేసుకుందామో చూద్దాం. మనము బందోష చేయడానికి కొంచెం లోతు ఎక్కువగా ఉన్న ప్యాన్ని తీసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుందండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ వేడికిన తర్వాత 1 స్పూన్ ఆయిల్, అలాగే కొన్ని జీలకర్ర, ఆవాలు, కొంచెం కొత్తిమీరని వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న
పిండిని 3 స్పూన్స్ వరకు వేసుకోవాలండి. మనకు బందోష ఎంత థిక్నెస్ కావాలి అనుకుంటే మనం అంతవరకు పిండిని వేసుకోవాలి. మీరు ఈ విధంగా వేసుకోవచ్చు, లేదా సన్నగా కూడా వేసుకోవచ్చు. కొంచెం పిండి తక్కువగా వేసుకుంటే మనకు సన్నగా వస్తుంది. లేదు మనకు బందోస లాగా ఉండాలి అనుకుంటే మనం పిండిని కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటే మనకు సేమ్ అలాగే వస్తుందండి. మూతతో కవర్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనకు సైడ్స్ ఈ విధంగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకు సైడ్స్ ఈ విధంగా కాలితేనే మనకు రివర్స్లో వేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఒకసారి స్పూన్తో రౌండ్గా ఇలా తిప్పేసుకొని ఆ తర్వాత మనం ఈ బందోషని రివర్స్లో కూడా మనకు దోశ కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకు బందోష మాడకుండా కరెక్ట్గా వస్తుంది. మనం రివర్స్లో వేసిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఆయిల్ని సైడ్ నుండి వేసుకోవాలండి. మూతతో కవర్ చేసుకొని కుక్ చేసుకోవాలి. మనం ఈ బందోష చేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. హైలో పెట్టామంటే మనకు ప్యాన్ సైడ్ మాడిపోతుంది, లోపల సరిగ్గా కుక్ అవ్వదు. అందుకే మనం లో ఫ్లేమ్లో పెట్టామంటే లోపల వరకు కుక్ అవుతుంది. మళ్ళీ మనము బందోసని పైన కలర్ చేంజ్ అయిన తర్వాతే రివర్స్లో వేసుకోవాలండి. ఇలా రెడీ అయిన బందోషని ఒక ప్లేట్లోకి పెట్టుకొని సేమ్ మరొక బందోషని కూడా వేసి చూపిస్తున్నానండి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కొన్ని జీలకర్ర ఆవాలు, అలాగే కొంచెం సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని వేసేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే మనకు చక్కగా పిండి లోపలి వరకు కుక్ అవుతుంది. బందోష టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా మూతతో కవర్ చేసుకొని ఈ సైడ్లు ఈ విధంగా చేంజ్ అయ్యే వరకు ఉంచాలండి. ముందే తీసామంటే మనకు సరిగ్గా కుక్ అవ్వదు. కొంచెం ఆయిల్ని పైనుండి వేసుకుంటే మనకు టేస్టీగా ఉండే బందోస రెడీ అయిపోయిందండి. చూసారు కదండి, సింపుల్గా బందోస టమాటో చట్నీ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. ఈ బందోషలోకి మీరు ఎలాంటి చట్నీనైనా వాడొచ్చండి. మీకు చట్నీ రెసిపీస్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. మనం రాగి పిండితో చాలా రకాల రెసిపీస్ చేస్తూ ఉంటాం కదా, అలాంటి హెల్దీ రాగి పిండితో మనం ఈ విధంగా బందోష చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. సింపుల్ ప్రాసెస్లో తక్కువ ఆయిల్తో మనం ఈజీగా చేసేసుకోవచ్చండి. మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం రేఖాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.